ఢిల్లీ పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ తో పాటు విపక్షాలు ఆందోళన కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ లీడర్లు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ భద్రతను కేంద్రం గాలికొదిలేసిందని ఆరోపించారు. నిరసన ర్యాలీలో ఎల్ఓపీ రాహుల్ గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ తో పాటు విపక్షాలు ఆందోళన కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ లీడర్లు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ భద్రతను కేంద్రం గాలికొదిలేసిందని ఆరోపించారు. నిరసన ర్యాలీలో ఎల్ఓపీ రాహుల్ గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. तमाम लोग के सांसद एक सुर में प्रदर्शन कर रहे हैं। పార్లమెంటు ఆవరణలో విపక్షాల నిరసనలపై మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాల ఆందోళన అనేది కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ట్రేడ్ డీల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈ నిరసన ప్రదర్శనలో విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మిగతా ఎంపీలందరూ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి అమెరికా ముందు, ట్రంప్ ముందు ముఖ్యంగా ప్రధాని మోదీ మోకరిల్లి దేశానికి నష్టం చేకూర్చేలాగా ట్రేడ్ డీల్కి సంతకం చేశారంటూ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇప్పుడే అఖిలేష్ యాదవ్కి సంబంధించినటువంటి ఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. మొత్తంగా ఓవరాల్గా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే చాలా హాట్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే సభ ఒకసారి వాయిదా అనేది కూడా పడింది. ఇటీవల మరణించినటువంటి ఎంపీలకు సంతాపాన్ని తెలుపుతూ సభా కార్యకలాపాలను 12 గంటలకు వాయిదా వేశారు. 12 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత కీలకంగా అవిశ్వాస తీర్మానం పైన చర్చకు అనేది కూడా రాబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అలాగే విపక్షాలన్నీ కూడా ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులపైన స్టేట్మెంట్ విడుదల చేయడం కాదు, ఓవరాల్గా దానిపైన చర్చకు పట్టుబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అవిశ్వాసానికి సంబంధించినటువంటి కీలక చర్చ అనేది కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళన అనేది కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ట్రేడ్ డీల్కి సంబంధించి సుమారు 3 లక్షల కోట్ల పైచీలకు భారత్ పైన దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది. దాంతో భారత్కు నష్టం అనేది కూడా వాటిల్లిందంటూ కూడా విపక్షాలు మొదటి నుండి కూడా ఆందోళన చేస్తున్నాయి. వీటిని వెంటనే ట్రేడ్ డీల్కి సంబంధించి గతంలో అమెరికాతో చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్ని రద్దు చేయాలి, అలాగే ప్రధాని పార్లమెంటుకు వచ్చి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన సమాధానం చెప్పాలంటూ కూడా ఆందోళన అయితే కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలకు సంబంధించినటువంటి ఆందోళన అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి చర్చ లేకుండానే పూర్తిగా విపక్షాల ఆందోళనలతోనే ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా తాజాగా రెండో విడతకు సంబంధించినటువంటి సెషన్స్ కూడా అలాగే నడిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఎంపీలకు సంబంధించినటువంటి ప్రొటెస్ట్ అయితే కొనసాగుతూ ఉంది. ఓవర్ టు స్టూడియో.